శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 14వ శ్లోకము. వేదశాస్త్ర ధర్మాలను ఉల్లంఘించి నా ఆజ్ఞను నీవు అతిక్రమించావు, అందువల్ల నీవు అపరాధివి. నిన్ను రక్షించడం ఎలా అని శివుడు ప్రశ్నిస్తాడేమో అని తాను దీనుడనని, ఈశ్వరుడు దీనబంధు అని, కాబట్టి తన్ను రక్షించటం బంధుమర్యాద అని శంకరులు శివునికి విన్నవించారు. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే, ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః. త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః, ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. ఈ శ్లోకమునకు భావము: పశుపతివైన ఓ ఈశ్వర, నీవు దీనులకు దగ్గర చుట్టమైన ప్రభుడవు. నేను అటువంటి దీనులలో అగ్రగణ్యుడను. మన ఇద్దరికీ ఇంతకంటే చుట్టరికం ఇంకేం కావాలి? నా నేరములన్నింటినీ నీవు మన్నించి నన్ను నీవే కరుణించి రక్షింపవలసి ఉన్నది. ఇది బంధుమర్యాద లక్షణం. కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకునే పనిలో కూడా తనవాడు పరాయివాడు అనే భేదాలు చూపించడం లోక సహజం. ఏ పదవిలో ఉన్నవాళ్ళైనా ముందు తన వాళ్లను కాపాడుకున్నట్లు పరాయి వాళ్లను కాపాడాడు. ముందు బంధువులు, తరువాతనే ఇతరులు అనే లోక సామాన్య వ్యవహారాన్ని గుర్తు చేస్తూ శంకరులు తనకు శివునికి గల చుట్టరికాన్ని గురించి చెప్పి తన తప్పులను మన్నించి తనను ఈశ్వరుడు రక్షించటం బంధుమర్యాద అని గుర్తు చేశారు. ఈశ్వరుడు దీనులకు పరమబంధువు. భక్తుడు దీనాతి దీనుడుగా ఉన్నప్పుడు దైవానికి ఆ భక్తుని ఆదుకోవలసిన బాధ్యత ఉంటుంది. అందువల్ల భక్తుడు తెలియక కొన్ని పొరపాట్లు చేసిన భక్తులను రక్షించడం లోక సహజం. కాబట్టి బంధుమర్యాదను అనుసరించి దీనుడైన తన్ను దీనబాంధవుడైన పరమేశ్వరుడు తప్పక ఆదుకోవాలని శంకరులు నొక్కి చెప్పారు. పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు వారిని కఠినంగా దండించిన తరువాత వారిని గుండెలకు హత్తుకుంటారు. కారణం వారికి గల రక్త సంబంధం, కడుపు తీపి. అలాగే కష్టాల్లో ఉన్న బంధువులను వారి బంధువులు రక్షిస్తారు. అది బంధుమర్యాద. ఈశ్వరుడు ప్రభువు, దైన్యాన్ని రూపుమాపడంలో సర్వసమర్థుడు. ఈశ్వరుడు దీనబంధువు అనే బిరుదం కలవాడు. కాబట్టి దీనుల ఆపదలను తొలగించవలసిన బంధం ఉన్నవాడు. కాగా ఇక్కడ శంకరులు తాము దీనులలో ప్రముఖులమని చెప్పుకున్నారు. అందువల్ల ఈశ్వరుడు నీ కర్మ నీది, నీవు తప్పులు చేశావు, అనుభవించు అనడానికి వీల్లేదట. ఎందుకంటే దీనుడైన భక్తుడికి దీనబాంధవుడైన ఈశ్వరుడికి ఉన్న బాంధవ్యం అలాంటిదిట. ఆ దీనులైన భక్తుల తప్పులను ఈశ్వరుడే క్షమించి ఆదుకోవాలి. అయితే భక్తుని తప్పులు శతసహస్రాలుగా ఉంటేనో మరి. అయినా సరే దీనులను ఈశ్వరుడు రక్షించవలసిందేనట. లేకపోతే వారిద్దరి మధ్యన గల బాంధవ్యం చెడిపోతుందిట. పోతే పోని అని కూడా పరమేశ్వరుడు అనరాదట. ఎందుకంటే దీనబాంధవుడని పరమేశ్వరునికి ఉన్న ప్రతిష్ఠ యొక్క పునాదులు కదిలిపోతాయట. దీనబాంధవుడు అన్న శివుని కీర్తికి కళంకం వస్తుందిట. కాబట్టి భక్తుడికి ఈశ్వరుడికి ఉన్న బంధుమర్యాదను కాపాడడానికైనా తనను రక్షించాలని, అది బంధుమర్యాద అని శంకరులు ఈశ్వరునకు గుర్తు చేశారు. అసహాయులను, దుఃఖితులను, ఆపదలో ఉన్నవారిని వారి బంధువులు తమ మనోధనములనిచ్చి అయినను తప్పక కాపాడవలసి ఉంటుంది. లేకపోతే వారు బంధువులే కాదు. దగ్గరి బంధువులకు సాయపడినట్లే ఇరుగు పొరుగు వారికి సైతం మనం సహాయపడాలి. దగ్గర వారిని కాదని మునీశ్వరులకు, సాధువులకు నమస్కారాలు చేసినా అది వ్యర్థమని శాస్త్రాలు చెప్తున్నాయి. అత్యాసన్నం జనం త్యక్త్వా మునిం నత్వా వృధా భవేత్. అందువల్లనే శంకర్లు తాను దీనుడనని, ఈశ్వరునికి తాను దగ్గరి బంధువునని, తన్ను రక్షించడం శంకరునికి తప్పనిసరి అని తెలివిగా చెప్పుకున్నారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.